ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు పేట కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనం బైబిల్ గ్రంథములో మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన మాట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే, దేవుడు మనలో ఏమి చూస్తాడు, దేవుడు మనలో ఏమి చూస్తాడు, ఏమి చూసి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నీలో ఏమి చూస్తాడు? నీ అందాన్ని చూస్తాడా? నీ సంపదను చూస్తాడా? నీకున్న టాలెంట్ను చూస్తాడా? నీకున్న జ్ఞానాన్ని చూస్తాడా? మరి నీకున్నటువంటి ఆస్తుపాస్తులు చూస్తాడా? లేకపోతే దేవుడు నీకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండే కావచ్చు, లేకపోతే నీ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండే కావచ్చు, మరి ఏది దేవుడు చూస్తాడు? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు చక్కటి మాట మరి మనతో మాట్లాడాలని ఆశపడుతా ఉన్నాడు. దేవుడు మనలో ఏమి చూస్తాడు? ఒకసారి మనము 5వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూసుకుందాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ యేసు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొచ్చినటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు వారిని చూడడం లేదు, వారికి కలిగిన రోగాన్ని చూడడం లేదు, వారు ఎలా అక్కడికి వచ్చారో చూడడం లేదు. కానీ యేసయ్య చెప్తా ఉన్నాడు, వారి విశ్వాసమును చూచి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మనలో ఏమి చూస్తాడు అంటే, దేవుడు నీలో విశ్వాసాన్ని చూస్తాడు. మరి ఎలాంటి విశ్వాసము, మరి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? దేవుని మాట సెలవిస్తా ఉంది. యాకోబు పత్రిక 1:6 వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఆమేన్. ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము ఏమని సెలవిస్తా ఉందంటే, సందేహించకుండా. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఏమి చూస్తాడంటే, మొట్టమొదటిది దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఇక్కడ 1:2-5లో దేవుడు వారి విశ్వాసమును చూచి, కుమారుడా అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. ఎలాంటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసం అంటే, సందేహించే విశ్వాసము కాదు, గాలికి కొట్టుకొని పోయేటువంటి విశ్వాసము కాదు, కానీ నిలిచి ఉండే విశ్వాసము, దేవుని దగ్గర అద్భుతాలు పొందుకునే విశ్వాసము. ఇక్కడ యేసుక్రీస్తు వారంట వాక్యము బోధించుచూ ఉండగా, ఒక ఇంటిలో యేసయ్య వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నారంట వాళ్ళు. దేవుని వాక్యము వింటున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి ఆలోచన ఏంటి వచ్చిందంటే, అక్కడ ఒక రోగి ఉన్నాడు. ఆ రోగిని యేసు దగ్గరికి తీసుకొని వస్తే యేసయ్య బాగు చేస్తాడు అని వారు అనుకున్నారంట. అయితే యేసయ్య ఆ ఇంటిలో వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ ఇల్లు అంత నిండిపోయింది.
మరి ఇల్లంతా నిండిపోయినాక ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొని రావడానికి చోటు లేదు. మరి వారికి ఎలాంటి విశ్వాసం ఉంది అంటే వారు క్రియ చేసే విశ్వాసము. ఆమేన్. వారికి ఎలాంటి విశ్వాసం ఉంది? క్రియలు జరిగించే విశ్వాసము. దేవుని వాక్యము చెప్తుంది, నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము అని యాకోబు పత్రికలో యాకోబే సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మనలో ఏమి చూస్తాడు అంటే క్రియలు కలిగిన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నాకు విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోదు, కానీ నీ విశ్వాసము దేనికి జతపరచబడి ఉండాలి అంటే క్రియ చేయగలిగి ఉండాలి. ఇక్కడ రోగి ఉన్నాడండి దేవుని బిడ్డలారా, ఆ రోగికి 2 కాళ్ళు 2 చేతులు పని చెయ్యవు. ఆ రోగి బాగుపడాలి, ఆ రోగి యేసు దగ్గరికి రావాలి అంటే అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు అక్కడ ఆ చోటులో ఉన్నప్పుడు ఆ చోటు అంతా నింపబడి ఉంది. అయితే ఆ వ్యక్తిని తీసుకురావడానికి అక్కడున్న వ్యక్తులు ఎలాంటి పని చేశారు అంటే యేసయ్య ఎక్కడైతే వాక్యము బోధిస్తున్నాడో ఆ చోటులోనికే, ఆ స్థలములోనికి దేవుడు ఈ చోట వాక్యము బోధిస్తున్నాడు అనుకోండి, ఈ చోట మంచాన్ని దింపాలి అని వారికి ఒక ఆలోచన వచ్చింది. మరి మంచము దింపాలంటే ఇంటి పైకప్పులన్నీ విప్పాల. ఇంటి పైకప్పులు విప్పడము అంటే ఒక పని చేస్తున్నారు. యేసు దగ్గరికి రావడానికి, యేసులో ఆ అద్భుతాన్ని, ఆ యొక్క స్వస్థతను, ఆ యొక్క విడుదలను పొందుకోవడానికి వారు ఏం చేశారంటే ఇంటి పైకప్పును విప్పారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము ఎలా ఉంది? నీ విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసమా, క్రియలు లేని విశ్వాసమా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి, మరి దేవుడు నీలో విశ్వాసాన్ని చూస్తాడు. ఏ విశ్వాసాన్ని చూస్తాడంటే క్రియలతో కూడిన విశ్వాసము. నువ్వు క్రియ చెయ్యాలి, నువ్వు పని చెయ్యాలి. చూడండి, మనము ఏదైనా ఒకటి పొందుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. బైబుల్ చెప్తుంది, నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు నమ్మకానికి తగినట్టుగా మన పని జరిగించాలి. నేను యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నాను అని సరిపోదు, కానీ నమ్ముతున్నావని నీ హృదయం అందంతా విశ్వసించాలి. నీ నోరు ఒప్పుకోవాలి. ఇక్కడ హృదయము పని చేయాలి, ఇక్కడ నోరు పని చేయాలి. నాకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు అని నీ నోరు పని చేయకుండా, నీ హృదయము పని చేయకుండా ఉంటే అప్పుడు నీ విశ్వాసము మృతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు వారి విశ్వాసమును చూచి నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీవు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలంటే, నెంబర్ 1 క్రియ కలిగిన విశ్వాసము కలిగి ఉండాలి. నెంబర్ 2 సందేహించకుండా ఉండే విశ్వాసం, అనుమానముతో ఉండే విశ్వాసము కాదు. అయ్యో యేసు ప్రభు చేస్తాడా చెయ్యడా అన్న అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. ఇక్కడ యాకోబు అదే సెలవిస్తా ఉన్నాడు. సందేహించువాడంట. సందేహించువాడు ఎలా ఉంటాడు? ఒక్కసారి మనము యాకోబు పత్రిక 1:6 చూద్దాము. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది. సందేహించే విశ్వాసము కాదు, అనుమానించే విశ్వాసము కాదు. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే నిశ్చయత కలిగినటువంటి విశ్వాసము. ఎలాంటి విశ్వాసము? నిశ్చయముగా జరుగుతుంది అని నమ్మకము కలిగిన విశ్వాసము. లేని దాన్ని ఉన్నట్టుగా చేసే విశ్వాసము. విశ్వాసం అనేది అదృశ్యమైన దానిని దృశ్యమైన దానినిగా చేసే విశ్వాసము కలిగి ఉండాలి.
అంతేకాని ఇక్కడ ఏ విశ్వాసము కలిగి ఉండకూడదు, అపనమ్మకము కలిగి ఉండకూడదు, అవిశ్వాసము కలిగి ఉండకూడదు, సందేహించకూడదు. ఇది అవుతుందా, ఇది అవుతలేదా అన్న విశ్వాసము కలిగి ఉండకూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఏ విశ్వాసాన్ని చూస్తాడంటే సందేహింపని విశ్వాసాన్ని చూస్తాడు, క్రియలు కలిగిన విశ్వాసాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు సందేహించకూడదు. నీ విశ్వాసము నీ క్రియలతో జతపరచబడి ఉండాలి. నీ విశ్వాసము నీ క్రియలతో పని కలిగి ఉండాలి. నువ్వు ఏది అడుగుతున్నావో అడిగే దాంట్లో నీ విశ్వాసము పనితనము కలిగి ఉండాలి. ఆమేన్. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 1వ మాటలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనున్నది నిరీక్షించబడే దాని యొక్క నిజ స్వరూపం అంట. నువ్వు ఏదైతే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని నువ్వు కలిగి ఉండే విశ్వాసము. ఆమేన్. నువ్వు కలిగి ఉండే విశ్వాసం, లేనిది ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా దేవుడు చెయ్యగలడు అని నమ్మే విశ్వాసము. ఆమేన్. ఇక్కడ ఆ పక్షవాయు గల వాడిని తీసుకొచ్చారండి. అతనికి కాళ్ళు సరిగా పని చెయ్యవు, చేతులు పని చెయ్యవు. కానీ వారు ఏ విశ్వాసముతో దేవుడి దగ్గరకు వచ్చారు? ఈ వ్యక్తి బాగవుతాడు, ఈ పక్షవాతము రోగము ఇతడికి తొలగిపోతుంది అన్న సందేహము లేని విశ్వాసముతో దేవుడి దగ్గరకు వచ్చారంట. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు నీ అందాన్ని చూడడు, నీ డబ్బును చూడడు, నీకున్న ఆస్తిపాస్తులను చూడడు, నీకున్న వెనక బ్యాక్గ్రౌండ్ను చూడడు. కానీ ఏ విశ్వాసాన్ని చూస్తాడు అంటే సందేహించని విశ్వాసాన్ని, క్రియలతో కూడిన విశ్వాసాన్ని, లేనిదాన్ని ఉన్నట్టుగా చెయ్యగలడు అని నమ్మే విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. చాలా మంది జీవితంలో మరి ఎందుకు కార్యాలు జరుగుతలేవు అంటే వారికి విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు, వారికి విశ్వాసం ఉంది కానీ సందేహం ఉంది, వారికి విశ్వాసం ఉంది కానీ ఎదురు చూపు లేదు. ఆమేన్. అందును బట్టి దేవుని బిడ్డలారా, వారి జీవితంలో వారు ఏది అడిగినను వారు పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో విశ్వాసం ఉంది కానీ రెండు తలంపుల మధ్యలో వారు చిక్కబడుతూ ఉన్నారు, ద్విమనస్సులుగా ఉంటున్నారు. కాబట్టి వారు ఏది అడిగినను అది వారి జీవితంలో పొందుకోలేకపోతా ఉన్నారు. చూడండి ఒక్కసారి యాకోబు 1:7 కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఆమేన్. ద్విమనస్కుడు అంట, రెండు తలంపుల మధ్యలో ఉండి ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందో ఏమోనని రెండు తలంపులు కలిగి, రెండు మనస్సులు కలిగి ఉన్న వ్యక్తి విశ్వాసముతో దేవుడి దగ్గరకు వస్తే ఏది పొందుకోలేడు. కాబట్టి ఏ ఉదయకాలము దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని చూస్తాడు మనలో అంటే నిరీక్షించే విశ్వాసము, సందేహించని విశ్వాసము, క్రియ కలిగిన విశ్వాసము దేవుడు మనకు చూస్తాడు. లేనిది ఉన్నదానిగా, ఉన్నదాన్ని లేనట్టుగా చెయ్యగలడు అని నమ్మే విశ్వాసము. అందుకే మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని అడుగుచున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్మే విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పొందుకుంటున్నావు, అది నాకు దొరుకుతుంది అని నువ్వు నమ్ముతావే, అట్టి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇటు విశ్వాసం మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఇక్కడ 11వ మాట ఒక్కసారి చూద్దాం. మార్కు 2:11. ఆ పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయెను. ఆమేన్.
హల్లెలూయా. దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని మనలో చూస్తాడంటే, దేవుడు మనలో ఏమి చూస్తాడంటే, మొదటిది మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఎలాంటి విశ్వాసాన్ని చూస్తాడు? క్రియలతో కూడిన విశ్వాసాన్ని. రెండవది సందేహింపని విశ్వాసాన్ని. మూడవది నువ్వు అడుగుతున్నది పొందుకుంటున్నాను అన్నటువంటి నిశ్చయత కలిగిన విశ్వాసాన్ని, దృఢంగా నమ్మే విశ్వాసాన్ని దేవుడు చూచి ఏమంటాడంటే, నీ పరుపు ఎత్తుకుని లేచి నడువుమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. అందును బట్టి దేవుడు సమూయేలుతో అంటాడు, సమూయేలు, దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు మాత్రము హృదయాన్ని చూస్తాడు. నీ హృదయ వైఖరిని చూస్తాడు. నీ హృదయంలో ఉండే తలంపులను చూస్తాడు. నీ హృదయమందు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. అందును బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ హృదయము దేవుని మీద ఆనుకున్న విశ్వాసాన్ని బట్టి నీ పరిస్థితిలో దేవుడు నువ్వు ముందుకు నడువుము, నువ్వు ముందుకు వెళ్ళుము అని దేవుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఆ పక్ష వాయువు గల వాడిని లేపినట్టుగా నీ విశ్వాసాన్ని చూచి, నీ క్రియలు కలిగిన విశ్వాసాన్ని చూచి, నీ సందేహింపని విశ్వాసాన్ని చూచి, నీ దృఢమైన నమ్మకమైన నిశ్చయత కలిగిన విశ్వాసాన్ని చూచి లేచి నడువుమని నీ ఉన్న పరిస్థితులలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. అట్టి విశ్వాసమును దేవుడు మన జీవితంలో కోరుకుంటాడు, దేవుడు చూస్తాడు. కాబట్టి మనము దేవుని యందు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? క్రియలతో కూడిన విశ్వాసం, సందేహింపని విశ్వాసం. ఖచ్చితముగా జరుగుతుంది. అదృష్టమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉందముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాట్లాడినటువంటి ప్రత్యేకమైన నీ మాటను బట్టి వందనాలయ్య, స్తుతులయ్య, స్తోత్రాలు నాయన. అయా, నీవు మాలో చూచేది సందేహింపని విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము. అయ్యా, నిజముగా నిశ్చయముగా జరుగుతుంది అన్నటువంటి విశ్వాసము మా జీవితంలో కలిగించినందుకు వందనాలు అయ్యా. మేము అట్టి విశ్వాసముతో మా జీవితాలను ముందుకు నడిపించుకుని ముందుకు సాగునట్లుగా సహాయము చేసి మా జీవితాలను బలపరచండి, స్థిరపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చెయ్యని, లేవిలో ఉన్న వారిని లేపండి నాయన. అయ్యా, దరిద్రతలో నుండి నాయన వారిని పైకి లేపి నీవే ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారందరి జీవితంలో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు జరిగించి మీరు మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.